ఫ్రెండ్స్, ఈయన ఎవరో కొత్త పిచ్చగాడు అనుకుంటా వచ్చి మెగా డిఎస్సిలో నారా లోకేష్ గారు మొన్న అసెంబ్లీలో ఇచ్చిన ఆ క్లారిఫికేషన్ మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వినండి. లోకేష్ గారు, మీరే ఒక్క నిమిషం ముందు లాగిన్స్ ని బ్లాక్ చేశామని మీరే చెప్పారు. మరి లాగిన్స్ ని బ్లాక్ చేస్తే అతను సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో ఎట్లా సబ్మిట్ చేస్తాడు? వెరిఫికేషన్ కి ఎట్లా వస్తాడు? ఆయన అంటే ఇంటికి తాళం వేసి ఇంట్లోకి రా అంటే ఎట్లా వస్తాడు అతను? ఒక వైపు ఏమో అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాలేదని మీరే అంటారు, ఇంకో వైపు ఏమో లాగిన్స్ ని బ్లాక్ చేశామని కూడా మీరే చెప్తారు. మీ పేటీఎం కూలీలంతా కూడా గొర్రెల్లాగా ఇలాగే ఆలోచిస్తారా ఏంటి? అక్కడ లోకేష్ గారు చెప్పింది ఏంటి, దాన్ని మీరు ఎలా వక్రీకరిస్తున్నారు? లాగిన్స్ బ్లాక్ చేశామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారా? నారా లోకేష్ గారు చెప్పింది ఏంటి? ఫ్రెండ్స్, ఒకసారి మీరు వినండి. ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా. విన్నారు కదా, లాగిన్స్ బ్లాక్ చేశాము అని వాళ్ళు అంటున్నారు అని కదా నారా లోకేష్ గారు అంది. కానీ వీళ్ళు ఎంత వక్రీకరించి చెప్తారు చూడండి. ఇంకో వైపు ఏమో లాగిన్స్ బ్లాక్ చేశామని కూడా మీరే చెప్తారు. మొదటి నుంచి ఇవే ఆరోపణలు. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఎందుకు అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే దాంట్లో ఉన్నాడు, అతను ఇది లీక్ చేశాడు అన్నారు. కానీ అక్కడ లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు, ఈ క్వశ్చన్ బ్యాంక్ సెట్టింగ్ లో నవీన్ పాత్ర ఏమాత్రం లేదు. ఇది పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎస్సీఈఆర్టీ ద్వారా వాళ్ళు ఈ క్వశ్చన్ బ్యాంక్ సెట్ చేశారు అని. అయినా వీళ్ళు ఏమంటారు, ఆ నవీన్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి అని అడుగుతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఇదే దిక్కుమాలిన ప్రశ్న అడుగుతా వచ్చారు. డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి అబాగొడుగులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కటి ఆలోచించండి. మీకు ఏదైనా కంపెనీ నుంచి కాల్ లెటర్ వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఆ తర్వాత మీకున్న సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు కదా మీకు జాబ్ ఇస్తారు. అలా కాకుండా కాల్ లెటర్ వచ్చినా కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఉద్యోగం ఇచ్చేయాలి, నేను ఇంటర్వ్యూకి అటెండ్ కాను, సర్టిఫికేట్లు చూపించను, వాటి వెరిఫికేషన్ చేయించుకోను అంటే మీకు జాబ్ ఇస్తుంది ఆ కంపెనీ? ఇక్కడ నవీన్ విషయంలో కూడా జరిగింది అదే. అతను కాల్ లెటర్ వెళ్ళింది, కానీ అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, అందుకే అతనికి జాబ్ రాలేదు. ఇవన్నీ తెలుసుండి కూడా కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.